నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జూన్ 9వ తారీఖు జరగబోతుంది అని చెప్పేసి చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ ప్రమాణ స్వీకారం రోజున ఫుడ్ మెనూకి సంబంధించి ఒక మెనూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో వెజిటేరియన్స్కి ఏంటి, నాన్ వెజిటేరియన్స్కి ఏంటి అంటే మార్నింగ్ టిఫిన్ నుంచి భోజనం వరకు కూడా అండ్ బెవరేజెస్ ఏంటి అవన్నీ కూడా ఒక మెనూ అనేది చక్కర్లు కొడుతుంది. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, వీక్షకులు కూడా. సో జగన్మోహన్ రెడ్డి జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఆ సందర్భంగా ఫుడ్ మెనూ అని చెప్పేసి ఒక ఫుడ్ మెనూ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్తోనే పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం యాజ్ యూజువల్ నాన్ వెజ్, అండ్ వెజిటేరియన్స్ కూడా ఒక మెనూ అనేది ఉంది అన్నట్టుగా కూడా మెనూ వస్తుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది ఆహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు భోజనం చేస్తా కోడిని ఎదురుగా కట్టుకుని ఒట్టన్నం తింటాడు. అవును, అట్లా గుర్తొస్తుంది. చెయ్యి అసలు ఆయన గెలిచేది లేదు, గెలిస్తే ఇలాంటి హంగామా చేసేది లేదు. ఇది కేవలం భ్రమంలో మనుషులు పంపటానికి తప్ప ఎందుకు పనికిరాదు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాత్రం నేను అందుకు అభినందిస్తున్నా. మేమేదో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తాము, వాటిని చూసి మీరు బెట్లు కాసుకోవద్దు, కాపురాలు చెడగొట్టుకోవద్దు, అవి కేవలం రాజకీయం వరకేను అని చెప్పి పరోక్షంగా ఆల్రెడీ ఘోర పరాజయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత 9వ తారీఖున అమిత్ షా గారు చెప్పాడు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు నేను పదవి ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పలేదు. మన కీర్తి గురించి ఎదుటాళ్ళు చెప్పాలి. నేను ఇంతటాడిని అంతటాడిని నే చెప్పుకోకూడదు. అది ఆయనకుండా హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఖచ్చితమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. కాబట్టి 9వ తారీఖున ఆయన వైజాగ్ అని చెప్పలేదు, మెనూలు చెప్పలేదు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లని ఆయన 9వ తారీఖున పెట్టుకున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా బిల్డప్ బాబాయిలు అని ఉంటారు ఊళ్ళల్లో. ఎవడన్నా మంచివాడు ఎవరన్నా తన గురించి చెప్పుకున్నాడు అనుకోండి, వీడికి లేకపోయినా కూడా ఒక 100 ఎకరాలు ఆడు నాకు 100 ఎకరాలు ఉంది, పలానా సాటి ఇంత ఉంది అది ఉందని చెబితే 10 సెంట్లు ఉన్నాడు కూడా 100 ఎకరాలు బిల్డప్ ఇస్తాడు, నాకు కూడా ఇంత ఉంది అంత ఉందని. అట్లాగే ఇప్పుడు ఈ బిల్డప్ కోసం చేసే ప్రచారం అంటే కనీసం ఈ 4 రోజులు ఈ 6 రోజులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమం వైజాగ్లో ప్రమాణ స్వీకారం జరుగుతున్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది జనం ఎవరో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే నమ్మరు. ఆయన అనేక సార్లు పరిపాలనా రాజధాని వైజాగ్, ఇదిగో ఈ ఉగాదికి వస్తుంది, ఈ సంక్రాంతికి వస్తుంది, ఈ దీపావళికి వస్తుంది, ఈ శ్రీరామనవమికి వస్తుంది, ఈ క్రిస్టమస్కి వస్తుంది, ఈ రంజాన్కి వస్తుంది, ఎన్ని పండగలు ఉన్నాయో అన్ని పండగలకి చెప్పాడు. కానీ అసలు వెళ్ళింది లేదు, జరిగింది ఏమి లేదు. ఇప్పటికీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతి నుంచే పరిపాలన జరుగుతుంది, హైకోర్టు ఉంది, చట్టసభలు జరుగుతున్నాయి. ఈ వీళ్ళంతా ఊహల్లోకి ఎట్లా తీసుకెళ్లారో ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. కర్నూలులో ఏమన్నా ఒక ఇటుక ఏర్పాటు చేశారా? ఒక శంకుస్థాపనకి గుంట తగ్గారా? అలాంటిది లేదు. వైజాగ్ లో చేశారా? రాజధానికి సంబంధించి అయితే మాటల వరకే చేతలు ఏం రాలేదు. ఈ ఫుడ్ మెనూ గురించి అయితే ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సమలింగం అన్నట్టుగా ఈ రకంగా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఆ ప్రమాణ స్వీకారం రోజు ఫుడ్, అదేంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చాలా ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అండ్ బెవరేజెస్ కూడా ఉన్నాయి. సో అరిసెలు కూడా బెవరేజ్ అమ్మా అంటే నాకు తెలియదండి బెవరేజెస్ అంటే అరిసెలు అంటే నేను కూడా పానీయాలనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా నాకున్న పాత నాలెడ్జ్తో బెల్లం జిలేబీలు, బెల్లం లడ్డూలు, తీపి బూందీ మిక్చరు, మాడుగుల రవ్వ, కాజా, తాపేశ్వరం కాజా, ఇలా వాళ్ళు ఎక్కువ స్వీట్లు పెట్టారు. బెవరేజెస్ అంటే నాకు తెలిసి ఈయన కోల్డ్ డ్రింక్స్ అలాంటి అవి ఇస్తారు. మరి అది మేబీ కొంచెం ప్రింట్ మిస్టేక్ అయి ఉండొచ్చు. అంటే ఓవరాల్ గా చాలా పెడుతున్నారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో చూసుకున్నట్లయితే ఇన్ని ఐటమ్స్ పెడుతున్నారంటేనే ఇది జరగని విందని చెప్పుకోవచ్చు మనం. జరిగే విందులో ప్రాక్టికల్ గా చెబుతారు, ఇదిగో ఇడ్లీ వడ లేకపోతే ఇదిగో దోశ ఉంటది, ఇవన్నీ ఊహాజనితంగా పెట్టారు. చూసారా లిస్టు? ఆయన మంగళగిరిలో పెద్ద ఫస్ట్ టైము రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టి ఫుడ్ కోసం కొట్టుకున్నారు, మామూలు ఫుడ్ కోసం. అంత తక్కువ వండారు, ఎక్కువ మందిని పిలిచారు. అట్లాంటిది ఇంత విందు ఏర్పాటు చేస్తున్నారని నమ్మశక్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎవడన్నా వెళ్తే కూడా టీ ఎవరని చెబుతారు వాళ్ళ కార్యకర్తలే. ఇప్పుడు కాదు, ఇక్కడ లోటస్ పాండ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఆ సాంప్రదాయం లేదు.
అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన రోడ్ నెంబర్ 3లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎవరన్నా విజిటర్స్ వస్తే కూడా వాళ్ళకు కూడా టీ పైనుంచి వచ్చాయి కిందకి, అంటే కొద్దిగా ఎత్తు మీద ఉండేది ఇల్లు. అట్లా అందరికీ ఆయనకి ఆ మర్యాద ఉంది, కానీ ఈయనకి ప్రతిదీ కూడా చాలా పిసినారితనంగా ఉంటాడని చెప్తారు. మరి అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈయన ఎలక్షన్స్ క్యాంపెయిన్ కి సంబంధించి ఏవైతే సభలు నిర్వహించారో అక్కడ ఫుడ్ లేక, ఎండల కోసం, దాహంతో చాలా మంది ఇప్పుడు అట్లాంటి ఆయన ఎంత ఫుడ్ మెనూ పెట్టారంటేనే ఇది ఊరికే ఒక షో, అంతేగాని ఆయన దీన్ని స్పాన్సర్ చేయడు, ఆ కార్యకర్తలు ఎవడో పూనుకుని పెట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవడో ఖర్చు పెట్టరు, ఎందుకంటే ఆయన తర్వాత ఆ డబ్బులు కూడా ఏముండదు. అసలు గెలిస్తే కదా 9వ తారీఖున డెఫినెట్ రైటింగ్ ఆన్ ద వాల్ వైఎస్ఆర్సీపీ ఓటమి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముఖమే చెబుతుంది, ఎప్పుడు అధికార దర్పంతో చవాకులు అవాకులు పేలే మనిషి నిన్న మొత్తం నీరు గారిపోయాడు ఒకటి, తర్వాత అనామకులను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయనకి ముఖం చెల్టల్లా. అంతకుముందు అధికార దర్పంగా సీట్ వేసి కూర్చుని మోడీ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఎవరికైనా పేర్లు పెట్టేవాడు. తర్వాత వీళ్ళేదో వాళ్ళకి దానం చేసినట్టు వాళ్ళ మీద ఎన్ని మాటలు, నువ్వు ఒక 66 ఏళ్ళు 67 ఏళ్ళ పెద్ద మనిషివి, ఈ వయసులో నువ్వు అట్లాంటి ధర్మం లేని మాటలు మాట్లాడావంటే దేవుడు సహించిన ప్రకృతి సహించదు. ప్రకృతి సహించదు అని నేను ఎందుకు అంటున్నానంటే, దేవుడన్నా ఒకసారి చూడవచ్చు కానీ ప్రకృతి అనేది ఎవడో నోటమ్మటే ఎలాంటి మతపు మాటలు మాట్లాడుతున్నాడు, వీడిని ఎలా శిక్షించాలి, ఎప్పుడు శిక్షించాలి అనేది ప్రకృతి చూస్తుంది. ఈ నెల 4వ తారీఖు ఎన్నికల ఫలితాలప్పుడే ఫట్మని తేలిపోద్ది అక్కడే. ఇక ఆ తర్వాత మొదలవుతుంది అసలు సినిమా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతానికి వీళ్ళకి 4.5 ఏళ్ళు పట్టింది. ఈయనకి అసలు ఫస్ట్ 1 monthలో కనుక దాని మీద దృష్టి పడితే పుంకాలుగా ఉంటాయి వీళ్ళ మీద కేసులు. అసలు ఆయన ఏ హోదాలో మాట్లాడుతున్నాడు, ఏ హోదాలో ఇన్ని రకాల శాలరీలు, ఇన్ని అలవెన్స్లు అనుభవించాడు, ఆయనకుండా విచారత ఏంటి, అసలు ఇలాంటి దోషపెట్టే కార్యక్రమం తోడు అతను ప్రభుత్వం తరపున మాట్లాడటానికి సిఎస్ లేరా, డీజీపీలు లేరా, తర్వాత ప్రారంభోత్సవాలు చేయడానికి మంత్రులు లేరా, శంకుస్థాపనలు చేయడానికి మంత్రులు లేరా, ముఖ్యమంత్రి లేడా, అన్నీ ఈయనేనా? అన్ని పదవులు ఎక్కడన్నా రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా ఒకే వ్యక్తికి ఇన్ని అధికారాలు ఇచ్చిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? అదైతే ఎవరికన్నా ఇచ్చినట్టు కూడా ఎక్కడ లేదు. ఈ ఫుడ్ మెనూ అనేది ప్రమాణ స్వీకారం రోజు కాకుండా వేరే రోజుకు సంబంధించిందేమో అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రకృతి కనుక ప్రకోపిస్తే ఎవరి మీదన్నా ఇక వాళ్ళకి ఏదన్నా మంచి చెడు చేస్తారు కదమ్మా. మరి అలాంటి దానికి కూడా అంత పెట్టగలిగినాడు ఎవడు లేడు. అంత కేవలం మొన్న గనక 3 రాజధానులు పెడతాను, లేకపోతే మద్యపాన నిషేధం చేస్తాను, మీరు ఊహల్లోకి వెళ్ళిపోండి అని చెప్పాడు కదా. అలా ఊహల్లో తినిపిస్తున్నాడు. ఏది కోట శ్రీనివాసరావు గనక చికెన్ తింటున్నట్టుగా కోడిని కట్టుకుని ఏలాడదీసినట్టు. అది ఎవడ కార్యకర్తలు తినేది కాదు, వీళ్ళు పెట్టేది కాదు. సో ఓకే, జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం రోజున ఫుడ్ మెనూ అని చెప్పి ఒక మెనూ అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో నాన్ వెజ్ అయితే అన్ని రకాల నాన్ వెజ్, ఈవెన్ సీ ఫుడ్ కూడా పెడుతున్నారు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా పెసరట్టు, మటన్ కర్రీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతున్నట్లుగా మనకు మెనూ చెప్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుంది అసలు ఏంటనే చూద్దాం. తప్పలేదు కదమ్మా, కళలు కనమన్నారు ఆయన చెప్పారు కదా, కలాం గారు అన్నాడు కదా, ఈ కళల్లోనే ఈ ఆహారం తినిపిస్తున్నారు. అవును, చాలా కలాం గారు కళలు కనమన్నారు. సో చూద్దామండి ఎవరి మెనూ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. సౌజన్య.